మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా చీఫ్ సెక్రటరీ గారిని కలవడానికి నేపథ్యం ఏంటంటే, గత నెలలో బీసీలకి వాగ్దానం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చిన 42% రిజర్వేషన్ల చట్టాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగబద్ధత చట్టబద్ధతతో కూడిన బీసీల చట్టం 9th షెడ్యూల్లో ఏర్పాటు చేసి అది మా ప్రజలకు అందిస్తారేమో అని ఆశిస్తే పనికిరాని తూతూ మంత్రం లాంటి చట్టాలు చేసి ప్రభుత్వాలు దేశం ముందు కోర్టుల ముందు పరాభవం పాలైన దానికి నిరసనగా మాకు 9th షెడ్యూల్లో ఈ చట్టాన్ని పెట్టాలి అని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోయిన నెలలో వేలాది మందితో ఇందిరా పార్క్ ముందు ధర్నా చేయడం జరిగింది. అంత పెద్ద ధర్నా జరిగినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము పలానా తారీఖు చేస్తామని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతామని, లేదా కేంద్ర ప్రభుత్వం మెడలుంచి పోరాడతామని ఎలాంటి హామీ ఇవ్వకపోగా నిర్లక్ష్య వైఖరితోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ సందర్భంగా మళ్ళీ ఈ 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితిలో ఉన్నటువంటి నాయకత్వం ఏమి నిర్ణయం తీసుకున్నామంటే, రాష్ట్రంలో అన్ని మండలాలలో ఎంఆర్ఓలకి ఈ విజ్ఞాపన పత్రం వేయాలి. అయ్యా ఓ రాష్ట్ర ప్రభుత్వమా, నువ్వు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి 9th షెడ్యూల్లో పెట్టించు, మాకు రాజ్యాంగ భద్రత కల్పించు 42% రిజర్వేషన్ల విషయంలో అని 200 పైగా మండలాలలో ఎంఆర్ఓలకి తహసీల్దార్లకి విజ్ఞాపన పత్రం ఇచ్చినాం. 30 జిల్లాల కలెక్టరేట్లకు ఇచ్చినాం. మిగతా జిల్లాలుంటే ఈరోజు పూర్తి అవుతుంది. ఇవన్నీ ఇచ్చినాక చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఈరోజు ఈ విజ్ఞాపన పత్రం ఇద్దామని వచ్చాం. ఈ విజ్ఞాపన పత్రాల సారాంశం ఏమిటి అంటే, మీరు ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఈ 9వ షెడ్యూల్ కార్యక్రమం ఏదో తొందరగా పూర్తి చేసి శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోపు మా 42% చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టించే బాధ్యత రేవంత్ రెడ్డి గారు మాత్రమే నెత్తి మీద వేసుకోవాలి. ఆయన మీదనే మా సరాసరి యుద్ధం. వాగ్దానం చేసింది అతనే. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా వాగ్దానం చేసిండు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిండు, ఇప్పటికీ చేస్తానన్న మాట మీదనే నడిపించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మా యుద్ధం 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితి వర్సెస్ రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్ధం. నువ్వే ఢిల్లీవో అఖిలపక్షాన్ని తీసుకొని పోతావా, ఎట్లా పోతావో పో, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి నువ్వు 9th షెడ్యూల్లో పెట్టించే బాధ్యత నెత్తి మీద వేసుకో. ఇంత చేసినా కూడా, ఇంత పోరాటం చేసినా ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరిగా మేము వెంటనే తెలంగాణ మొత్తం బీసీ ఆక్రోశ సభలను నిర్వహిస్తున్నాం. బీసీ ఆక్రోశ సభలు. మాకు మహా ఆక్రోశం ఉంది ప్రభుత్వం మీద. ఎంతమందికి ఉంది? 3 కోట్ల మంది బీసీలకి రాష్ట్ర ప్రభుత్వ అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మీద ఆక్రోశం ఉంది మాకు. ఆ ఆక్రోశానికి ప్రతిరూపంగా రేపు రాబోయేటువంటి కామారెడ్డిలో ఎక్కడైతే డిక్లరేషన్ ఇచ్చిండ్రో అదే కామారెడ్డి భూమి మీద వేలాది మందితోటి కామారెడ్డిలో ఈ నవంబర్ 15వ తారీఖున ఆక్రోశ సభ నిర్వహిస్తున్నాం. ఓడిపోయిన కామారెడ్డి నుంచి ఓడగొట్టాలనుకుంటున్న కొడంగల్ దాకా సభలు పెట్టుకుంటూ పోతూనే ఉంటాం. ఏం సభలు? ఈ ఆక్రోశ సభలు. మొదటి సభ కామారెడ్డి, చివరి సభ కొడంగల్. ఈ ఆక్రోశ సభలన్నీ విజయవంతం చేసినాక హైదరాబాదులో లక్షలాది మందితోటి మేము జింకానా గ్రౌండ్లో అతిపెద్ద సభ పెడతాం. ఈ రేవంత్ రెడ్డి యొక్క వైఖరి ఇట్లనే ఉంటే మా యుద్ధం ఇంతే కొనసాగింది. అందుకని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ ప్రతిఘటన, బీసీ 3 కోట్ల మంది ప్రజల్లో వస్తున్నటువంటి ఈ ప్రతిఘటన గమనించి నువ్వు మర్యాదగా గౌరవంగా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఈ పని చేయించుకొని వచ్చి మాకు 3 కోట్ల మంది బీసీలకి కాగితం ఇచ్చిపో. ఈ చట్ట కాగితం పార్లమెంట్ నుంచి 9th షెడ్యూల్ ఏర్పాటు చేసి ఆ జీవో ఇవ్వమని కోరుతున్నాం. ఈ సందర్భంగా మరి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారిని కలుస్తాం. ఇక్కడ పోస్టర్ కూడా విడుదల చేస్తాం.
వర్ధిల్లాలి